ఇక్కడ నుంచి అసలు కమ్యూనికేషన్ ప్రారంభం అవుతుంది. 3వ లెవెల్లో భర్త ఇలా అనొచ్చు, ఏమై అసలు ఆడవాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు, ఇంట్లో కూర్చోక ఉంటది. ఏంటండి అలా అన్నారు, మీరందరూ ఉద్యోగాలకు పోతారు, అందరూ వీళ్ళేమో స్కూల్కి పోతారు పిల్లలు, నేను ఒక్కదానే ఇంట్లో ఉండి బోర్ కొట్టుకుంటా కూర్చోవాలా? లేదు, నేను తప్పకుండా ఈ ఉద్యోగం మాత్రం మాను, నేను ఉద్యోగం చేయాల్సిందే, టీచర్ ఉద్యోగం చేస్తా ఉందమ్మా, నేను చేయాల్సిందే. అదేంటి నేను మాత్రం ఇంట్లో కూర్చోను అంటే అంటాడు, అవును నేను కాదనలేదు, నువ్వు చెయ్యి, కాకపోతే ఇప్పుడు నీకు ఎక్కువ పని అయిపోతుంది, ఇటు పిల్లల్ని చూసుకోవాలి, ఇటు ఉద్యోగం చేయాలని అంటున్నాను. అంటే ఏం కాదు, అసలు అయినా కానీ మీరు అసలు పట్టించుకోరేంటి పిల్లల గురించి, నా మీద పడేస్తారేంటి, నేను చచ్చిపోతాను, ఇటుకో పెద్దోడు అసలు మాట వింటలేదు. చూసారా, ఇప్పుడు కమ్యూనికేషన్ అంతా ఇంటి మీదకి వచ్చింది. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే భావోద్రేకాలు వస్తున్నాయి బయటికి. ఇప్పుడిప్పుడే ముసుగులోంచి బయటకు వచ్చారనమాట ఇద్దరు. వాళ్ళ ముసుగుల్లోంచి ఇద్దరు బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నారు. పెద్దోడు బాగా కొంచెం గొడవ చేస్తున్నాడు, మీరు కొంచెం డిసిప్లిన్ చేయాలండి వాడిని అంటే, ఈ ఉద్యోగంతో అసలు పొద్దున్న వెళ్తున్నాను, సాయంకాలం వస్తున్నాను, బాగా టైర్డ్ అయిపోతున్నాను, రేపు ఇంకొక రెండు సంవత్సరం పోతే నాకు ప్రమోషన్ వస్తే కావాల్సినంత సమయం, అప్పుడు నేను తప్పకుండా వీడి విషయం చూసుకుంటాను. అయినా కానీ నాకు అనిపిస్తుంది, అసలు నేను నిజంగా నీకు తగిన భర్తనేనా అనిపిస్తుంది. ఎంత పని చేస్తావు నిజంగా, నువ్వు ఎంత భారం మోస్తున్నావు ఇంట్లో అంటే, అయ్యయ్యో మీరు అలా అనొద్దు, అస్సలు అనొద్దు, దేవుడు మీరు నాకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్, మీరు లేకపోతే నేను ఎంత చేసేదన్నా అని భర్త గుండెల మీద వాలిపోద్ది. సో లుక్ ఎట్ దిస్, తమ భావోద్రేకాలు దగ్గరికి వస్తాయి. ఇద్దరు బయటకు వచ్చారు, ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు.